గెలిచినా ఓడినా చరిత్రలో నిలుస్తా విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఓట్లు వేయించిందనేది బహిరంగ రాష్ట్రం. దీని మీద ఓటర్లు ఎటువైపు మళ్ళీ ఇప్పుడు సర్వేలు బీజేపీ వైపు చూపించండి. ఎవరన్నా చాలా మంది చాలా మంది అంటారు. నువ్వు అనుకుంటున్నావు, నేనని కాదు. ఇంతవరకు ఏ సర్వే రిపోర్ట్ బయటకు రాలే. ఇంతవరకు అయితే ఏ సర్వే రిపోర్ట్ బయటకు రాలే. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటుండ్రు. మరి బీజేపీ కూడా అంచనాలు వేసుకుంటుంటుంది, నేను కాదని అన్న. బీజేపీ అంచనాలు వేసుకుంటుంటుంది, నేను కాదని అన్న. ఏ సర్వే కూడా ఏదైతుందో పర్టికులర్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఇది టఫ్ ఉన్నది. ఐ కెన్ సే ఇట్స్ టఫ్. ఇదేదైతే పోటీ గట్టిగా ఉన్నది. ఇది ఎట్లా గట్టిగా అయింది? బీఆర్ఎస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ను నిలువరింప చేయడానికి గెలవబడి చూడాలని ఒక కుట్రపూరితంగా బీజేపీకి సోల్డ్ అవుట్ కావడంతో దాంతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఫ్యాక్ట్. కానీ తప్పకుండా గెలిచామని విశ్వాసం ఉన్నది. ఎన్ని కుట్రలు చేసినా ఓటర్ ఈజ్ ఇండిపెండెంట్. ఓడు చెప్పినంత మాత్రాన్ని దీంట్లో ఓటర్ మారుతారని చెప్పి అనుకోండు వాళ్ళ భ్రమ. ఓటర్ దృష్టిలో వాళ్ళు ఏదైతున్నదో ఏ రాజకీయ పార్టీకి ఓటేస్తే వాళ్ళకి వీలు అనుకుంటుంది. ఈ అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరిస్తాడు. ఆ విధంగా ఆలోచిస్తాడు. బీజేపీకి అసలు సిద్ధాంతం ఉన్నది, ఆర్థిక ప్రణాళిక ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పి ఇన్ని చెప్పి ఒకటి చెప్పి బోనస్ ఇస్తుంది కదా. లెట్ బీజేపీ కమ్ ఫార్వర్డ్. వాళ్ళ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తుందా? రాసుకో. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ రుణమాఫీ చేస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉచిత విద్యుత్ ఇస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందా మహిళలకు? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ 200 యూనిట్ పురావతుల విద్యుత్ ఇస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాలకు 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నదా? ఏ ప్రణాళిక ఉంది నీ దగ్గర? కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక నిర్మాణాత్మకంగా ఏదైతుందో ఏ విధంగా ప్రధాన ఉత్పాదక రంగం గ్రామీణ ప్రాంతం వ్యవసాయం. గ్రామీణ ప్రాంతం వ్యవసాయానికి ప్రోత్సాహకంగా రైతాంగాన్ని కానీ రైతు కూలీలు, మన్రేగా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ కూడా, ఇంత ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా 1,00,000 మెట్రిక్ టన్నులు అదనంగా ప్రొక్యూర్మెంట్ ఇంకో 1,00,000 ఉంది. మన జిల్లాలో ఏదైతుందో మొత్తం రైస్ మిల్లర్ల స్టోరేజ్ అంతా నిండిపోయింది. ఇది లేదు అని చెప్పని ఇక్కడ బిల్లింగ్ కెపాసిటీ తక్కువ చెప్పాలి. ఇది అందరూ తెలుసు. మీరు పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను. నేను ఏదైతే పెద్దపల్లికి అలొకేషన్ తీసుకున్నాను, మీకు 1 వీక్ ఈ 2 వీక్స్ లోపల అయితే మొత్తం ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ అయినట్టు 2 వీక్స్ లో. ఉదయం నేను కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇవాళ రెవెన్యూ ఆఫీసర్స్ ఏదైతుందో నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికారులు అందరూ ఇవాళ ఫ్రీ అయిపోయింది. నిన్నటి వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఫ్రీ అయిపోయింది. ఆర్డీఓ గారితో సహా మొత్తం ఎంఆర్ఓలు అందరూ ఇక్కడికక్కడ ఏదైతున్నదో కల్లాల మీద ప్రొక్యూర్మెంట్ ఏదైతుందో ఇబ్బంది కాకుండా, ఎక్కడైనా ధాన్యం తడిసినా కానీ దాన్ని సేకరింపజేయబడేది దాన్ని. ఇక్కడ ధాన్యం తడిసినా కానీ సేకరింపజేయబడేది దాన్ని. బిఫోర్ ఎండ్ ఆఫ్ ది మంత్ టోటల్ ప్రొక్యూర్మెంట్ పూర్తి అయ్యబడే విధంగా. అంటే అసలు అదర్ నేను నిజామాబాద్ మొన్న ఎన్నికల తీసుకెళ్ళి మంచి బిఫోర్ 10 రోజుల ముందే కంప్లీట్ అయిపోయింది. అక్కడ 15 రోజులు అక్కడ అడ్వాన్స్ వస్తాయి పంటలు. ఇక్కడ మన లేట్ ఉంది, మన క్రాప్ లేట్ ఉంది. మన వాస్తవంగా చెప్పండి
మీ మే చివరిలో ఏదైతుందో మొత్తం ప్రొక్యూర్మెంట్ పూర్తయింది. రైతులు ఏ విధమైన ఆందోళన గురి కాకుండా అదనపు తూకం లేకుండా గవర్నమెంట్ ఏదైతున్నదో రైతుకు అండగా నిలబడే విధంగా కార్యాచరణ నిర్మాణాత్మకంగా రూపొందించుకొని ముందుకు పోతుంటే జీర్ణించుకోలేకుండా బీజేపీ కూదోబెట్టబడి కనుమరుగైన పార్టీని ఇడిపించుకోవాలి. అందరికీ ఎరక పాత్రికేయ సోదరులే గమనించిండు. అలా ఇవాళ ఎట్లా చేసుకున్నారు. దీక్షలు చేసేవాడికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. యూ మస్ట్ అప్రిషియేట్ గవర్నమెంట్ ఈస్ స్టికింగ్ టు ఇట్స్ కమిట్మెంట్. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించినప్పుడు ఏదైతుందో ప్రతిపక్షాలు కూడా బాధ్యతతో వ్యవహరించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి నేను మాట్లాడే ప్రతి మాట ఎన్నికలకు పరిమితం కాదు. ఇక్కడ వాస్తవంగా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేయబడే విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ తక్షణమే అమలు చేసి ఈ ఖరీఫ్ పంట నాటికి కొత్త రుణం కల్పించాలనే ఒక భావనతో 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో బై 15th of August నీకు ఎన్నికల్లో పేర్కొనడమే కాదు, దానికి నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందింప చేయబడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి బ్యాంకులకు రుణ సౌకర్యం పొంది 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణం ఇప్పించే విధంగా ముందుకు పోతుంటే, అట్లే బోనస్ కు సంబంధించి కూడా మీరు ఆనాడు సన్న రకాలను ప్రోత్సహింప చేయబడే విధంగా కేసీఆర్ మాట్లాడేది. దీన్ని అసలు తెర మీద తీసుకొచ్చింది కేసీఆర్, తెర మీద పట్టుకొచ్చి కేసీఆర్. కానీ ఎన్నడూ కూడా సన్న రకాలు సాగు చేస్తే ఏ విధమైన ప్రోత్సాహం రాయితీ ఇవ్వాలని ఆలోచన చేయలేదు. పీడిఎస్ రైస్ ఏదైతున్నదో ప్రస్తుతం పంపిణీ చేయబడే రైసే అది వినియోగం చేయబడటం లేదు. లబ్ధిదారుడు ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదు. అందరం గమనిస్తున్న వాస్తవంగా రీసైక్లింగ్ ఎట్లవుతుంది, రీసైక్లింగ్ అరికట్టబడాలి. పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ అరికట్టబడాలి అని అంటే ప్రభుత్వం చే పంపిణీ చేయబడేటువంటి ఒక రైస్ ఏదైతే బియ్యం వినియోగదారుడు దాన్ని వినియోగించుకునే విధంగా ఉండాలి. వినియోగదారుడు వినియోగించుకునే విధంగా ఉండాలని చెప్పారంటే సాధారణంగా ఇవాళ సన్న రకాలు వాడుతున్నారు. 90% ఆఫ్ ది కన్స్యూమర్ సన్న రకాలు వాడుతున్నారు. రీసైక్లింగ్ కాకుండా వినియోగదారునికి పూర్తి స్థాయిలో వినియోగపడే విధంగా అది ఉండే విధంగా ఒకటి. రెండోది ఏదైతున్నదో రైతు కూడా సన్న రకాలను ప్రోత్సహింపజేయబడటానికి ఇవాళ మొదటి విడత ఫస్ట్ ఫేజ్ సన్న రకాలకి ఖరీఫ్ పంటకి ఏదైతుందో మేము 500 రూపాయల బోనస్ అమలు చేస్తామని చెప్పని ప్రభుత్వం ఆలోచించి